నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన సుబుద్ ఆర్ట్స్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ సుబుద్ ఆర్ట్స్ వచ్చేసి మన ధూల్పేటలో సుందర్ కళాకారు రాకముందుకే ఉంటుంది. ఈ సుబుద్ ఆర్ట్స్ ఇక్కడ మాత్రం చాలా బ్రహ్మాండంగా అయితే విగ్రహాలు అయితే ఉండడం జరిగింది. చూపిస్తాను మీకు ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటి. అండ్ నా వీడియో స్కిప్ చేయకండి, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా మాత్రం మొత్తం వీడియో అయితే మాత్రం చూడండి, ఓకేనా. నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన సుబుద్ ఆర్ట్స్ చూసింది కదా, సుబుద్ ఆర్ట్స్ దగ్గరికి అయితే రావడం జరిగింది. సుబుద్ ఆర్ట్స్ వాళ్ళు వచ్చేసి గణేష్ అండ్ దుర్గామాత ఐడల్స్ చేయడం జరుగుతుంది. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇక్కడైతే ఉన్నాయి, చూడండి ఒకసారి అయితే చూపిస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ 2026లో వీళ్ళ దగ్గర ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటిది అని మాత్రం మీకు అయితే చూపిస్తా. నా వీడియోని స్కిప్ చేయకండి, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా చూడండి. ఫస్ట్గా ఒక మోడల్ విగ్రహాలకి అయితే ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు డైలకి వెళ్ళైతే తీయడం జరిగింది ఒక విగ్రహాన్ని, చూసుకోవచ్చు. ఇంకా జాయింటింగ్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయితే కాలేదు. ఫస్ట్గా గణేశుని చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్లో అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది. ఒక కాలు ఇట్లా చూసింది కదా. అండ్ అలానే ఆభరణాలు కూడా అయితే నిండుగా అయితే రావడం జరిగింది. ఒక ఆశీర్వాదం చేసి చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ ఒక చేతిలో శంఖం, అండ్ ఇంకోటి ఏంటంటే కిరీటం పైన నరసింహస్వామి ఫేస్ అయితే ఉండడం జరిగింది, చూడండి. ఇక్కడ తొండం పైన కూడా మంచి డిజైనింగ్ వర్క్ అండ్ నామాలు కూడా రావడం జరిగింది. ఐస్లలో ఇంకా పెయింటింగ్ కాకముందుకే మంచి గ్లోయింగ్, చెవులలో కూడా డిజైనింగ్ వర్క్ అయితే రావడం జరిగింది. కొంచెం నా వీడియో అనేది కొంచెం లెంతీ అవుతుంది, స్కిప్ చేయకండి, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా మాత్రం చూడండి. బొజ్జ పైన కూడా ఆభరణాలు కూడా చాలా నిండుగా రావడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ బొజ్జ పైన ఆభరణాల దగ్గర కూడా చూసుకున్నట్టయితే హంసలు అయితే ఉండడం జరిగింది, చూడండి, వచ్చింది కదా. అండ్ కాళ్ళు కూడా, ఏళ్ళు కూడా ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో ఇది చూసుకోవచ్చు. ఇంకా దంతాలు కానివ్వండి, తొండం కానివ్వండి, ఇంకా జాయింటింగ్ వర్క్ అయితే ఇంకా కాలేదు, అది చూసుకోవచ్చు. ప్రజెంట్గా ఏంటంటే ఓన్లీ చేతులే జాయింటింగ్ వర్క్ అయితే కావడం జరిగింది, చూడండి, చూసింది కదా. ఇది వచ్చేసి లడ్డు చేయి, ఒక ఆశీర్వాదం చేయమో బ్యాక్ సైడ్ ఉన్నది. ఇక్కడ మేబీ నాకు తెలిసి తామర పువ్వు ఇట్లా ఏమైనా పట్టుకుంటారు గణేశుడు. ఒక చేతిలో శంఖం, చూసింది కదా. అండ్ ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాను మీకు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ భారీ బొజ్జ గణపయ్య, చూసింది కదా ఎంత భారీగా ఉందో. అండ్ ఫస్ట్గా సిట్టింగ్ పొజిషన్లో అయితే గణేష్ అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది, చూసుకుందాం. సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉన్నాడు కదా. అండ్ ఇంకోటి ఏంటంటే మూసిగుని చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ సైడ్న ఇది పంచ కూడా మంచిగా డిజైనింగ్ వర్క్ అయితే రావడం జరిగింది, చూడండి, పంచ కూడా. అండ్ కాళ్ళకు కడాయాలు కానివ్వండి, ఈ పంచలకు డిజైనింగ్ కూడా చాలా బాగుంది. ఒక చేయి వచ్చేసి ఆశీర్వాదం చేయి, ఒక చేతు లడ్డు చేయి, ఒకటి వచ్చేసి త్రిశూలం పట్టుకున్నాడు, ఒక చేతిలో త్రిశూలం, ఒక చేతిలో పారస్, చూసింది కదా. ఇంకోటి ఏంటంటే తొండం పైన కూడా మంచిగా డిజైనింగ్ వర్క్ కూడా రావడం జరిగింది. కిరీటం పైన చూసుకున్నట్టయితే నటరాజు అయితే ఉండడం జరిగింది, చూడండి. నటరాజుడు చూసినగా మన శివ తాండవం చేసినప్పుడు అయితే ఇట్లా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే తొండం కూడా చాలా చాలా బాగుంది, చూడండి. ఇట్లా మంచిగా ఇట్లా చుట్టూరంగా ఇట్లా తిరిగి ఉండడం జరిగింది. ఆశీర్వాదం చేతిలో దంతం, చూసింది కదా, దంతం అయితే ఉండడం జరిగింది. అండ్ బొజ్జ పైన ఆభరణాలు కానివ్వండి, భుజాల పైన కానివ్వండి, ఫేస్లో కూడా మంచి గ్లోయింగ్, చూసింది కదా. అండ్ ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకుంటే సేమ్ ఇక్కడ సిట్టింగ్ పొజిషన్లోనే కూర్చొని అయితే ఉండడం జరిగింది గణేశుడు మాత్రం, చూసింది కదా. ఆల్మోస్ట్ ఆల్ జాయింటింగ్ వర్క్, ఫినిషింగ్ వర్క్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. అంటే ఇక్కడ శంఖాలు ఉన్నాయి కదా, శంఖాలు కానివ్వండి, పారస్ కానివ్వండి, వాటికైతే ఇంకా జాయింటింగ్ వర్క్ అనేది ఫినిషింగ్ వర్క్ అనేది కంప్లీట్ కాలేదు. కానీ బాడీకి మాత్రం టోటల్గా మాత్రం ఫినిషింగ్ వర్క్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఈ పంచకు కూడా మంచిగా డిజైనింగ్ వర్క్ కూడా రావడం జరిగింది. బార్డరింగ్లో మూసి కూడా చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ కాడ ఉండడం జరిగింది. తొండం పైన చెవులలో కానివ్వండి ఎంత మంచి డిజైనింగ్ వర్క్ ఉందో, చూడండి, చూసింది కదా. రెండు చేతిలో చూసుకున్నట్టయితే ఒక చేతిలో గుడ్డలి, ఒక చేతిలో శంఖం, చూడండి. ఐ పెయింటింగ్ కాకముందుకే ఎంత మంచి గ్లోయింగ్ ఉందో, చాలా బాగుంది విగ్రహాలు మాత్రం. ఫ్రెండ్స్, మొత్తానికైతే మన సుబుద్ ఆర్ట్స్లో మాత్రం ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని మాత్రం మీకు అయితే వీడియో రూపంలో అయితే చూపెట్టడం జరిగింది. నా వీడియో స్కిప్ చేయకండి, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా మాత్రం చూడండి. అలా చూసినందుకు మాత్రం చాలా చాలా థ్యాంక్ యూ.
అండ్ నా ఛానల్ ఇంకా ఎవరైనా కొత్త సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకు మాత్రం బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అలానే ఇన్స్టాగ్రామ్లో సంతోష్ వ్లాగ్స్ అని ఉంటుంది. దాంట్లో ఇంకెవరైనా ఫాలో చేయడం ఉంటుంది తప్పకుండా ఫాలో చేయండి. మరి కలుస్తాం, మరి కొత్త కొత్త వీడియోస్ ముందుకు వస్తాను.